పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలు హోటల్లో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేసి ఓ హోటల్ను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. ఉండి రోడ్లో ఉన్న విజయ మెస్ను తనిఖీ చేసిన కమిషనర్ కె రామచంద్రారెడ్డి హోటల్ యజమానిపై సీరియస్ అయ్యారు. హోటల్కి సంబంధించిన వ్యర్థాలను డ్రైనేజీలో పడవేయడం, పాడైపోయిన ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, పారిశుద్ధ నిర్వహణ సరిగ్గా చేయకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో తిన్ను బండారాలను రంగు పదార్థాల్లో తయారు చేయడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే రోడ్లో ఉన్న అజంతా, అరుణ టిఫిన్ సెంటర్లను కూడా తనిఖీలు చేసి హోటల్ యాజమానులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కమిషనర్ రామచంద్రారెడ్డి. సమానం కాదు నేను చెప్పేది. నీ వరకు నీ రూమ్ నీట్గా ఉండాలి. నీ ఉందని పెట్టేస్తారు. అది కాదు సార్ అంటే ఈ ఫోటో నేను ఇదేనే నేనే కాదనట్లేదు. దాంట్లో వెళ్ళి పెట్టేదంటే అవి మాయగా సార్, అది పక్క పడడం కూడా ఉందని అది సార్, అదే పక్క షాప్ వంటి పెట్టినప్పుడు ఎప్పుడు ఇట్లాంటి దాన్ని ఫ్రిడ్జ్ అంటారా? ఏమి ఇంతవరకు ఏమో అసలు కూడా పట్టించుకోలేదా ఊర్లో? ఈరోజు పీపీ రోడ్లో ఉన్నటువంటి హోటల్స్ కొన్ని చెక్ చేయడం జరిగింది. రావడం జరిగింది. లోపల వెళ్ళి చూసినట్లయితే ఇల్లు పట్టిపోయి డైలపైటెడ్ కండిషన్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లలో, అంటే చిరుము రాల్చున్నటువంటి వాటిలో ఆహార పదార్థాలు పెట్టడం. అలాగే ఒక డంప్ యార్డ్ ఎక్కడో ఒకటి మన బయట డంప్ యార్డ్ ఎలా ఉంది అలాంటి ఒక డంప్లో వీడియోలు తీసే ఉన్నారు. ఆ డంప్లో వీళ్ళు ఆహార పదార్థాలు తయారు చేసేసి సింగ్ రూమ్లో సప్లై చేస్తున్నారు. చాలా అన్హైజీనిక్ కండిషన్స్లో చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మెస్ను ప్రస్తుతమైతే ఇమీడియట్గా సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి మనకున్నటువంటి యాక్ట్ ప్రకారము ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటుంది. అలాగే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలియజేయడం ఏంటంటే, ఎక్కడైనా ఏ హోటల్ అయినా కూడా అన్హైజీనిక్ కండిషన్లో మెయింటైన్ చేసినట్లయితే ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటి తీసుకోవడంతో పాటు మనం చట్ట ప్రకారం కేసులు కూడా పెట్టడం జరుగుతుంది తెలియజేస్తాం.